హాయ్ అందరికీ నమస్తే. నా పేరు దిలీప్ కుమార్. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి న్యూట్రియన్స్. మనకి ఒక బ్యాలెన్స్ డైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రెయిన్స్, మీట్ ఇవి ఉండాలి ఒక బ్యాలెన్స్ డైట్లో. అలాగే న్యూట్రియన్స్లో కూడా కొన్ని విభాగాలు ఉన్నాయి. న్యూట్రియన్స్లో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్నాయి. వీటిలో ఏవి తక్కువైనా కానీ మనకి ఒక బ్యాలెన్స్ డైట్ తప్పినట్టే. కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి మెయిన్ సోర్స్ వచ్చేసి ఎనర్జీ వస్తుంది. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటే మనం ఖచ్చితంగా ఒక బ్యాలెన్స్ డైట్ ఉన్నట్టే. ఒక బిర్యానీ తినేస్తే బ్యాలెన్స్ డైట్ ఉన్నట్టే. అయితే మనకి మెయిన్గా విటమిన్స్, మినరల్స్ లేవంటే మన బాడీని మనము డిసీజెస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోలేము. విటమిన్స్ అనేది చాలా వైటల్ రోల్ క్రియేట్ చేస్తుంది. విటమిన్ ఏ వచ్చేసి మన కంటి చూపు బాగా ఉండటానికి చూస్తుంది. విటమిన్ బి వచ్చేసి మన బ్రెయిన్ వాటి యొక్క ఫంక్షనింగ్కి ఉపయోగపడుతుంది. విటమిన్ సి ఏమో మెనీ డిసీజెస్ నుంచి మనల్ని కాపాడుతుంది. విటమిన్ డి వచ్చేసి బోన్స్, టీత్ బాగా స్ట్రెంత్గా గట్టిపడడానికి ఉపయోగపడుతున్నాయి. అయితే నేను ఓవరాల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ మనం తీసుకుంటున్నాం కదా, అవి గ్లూకోజ్ మన బాడీలో స్టోర్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే ఎక్సర్సైజులు చేయాలి. ఎక్సర్సైజులు చేయకపోతే మాత్రం స్టోర్ అయ్యి లావ్ అయిపోతాము. లావ్ అయ్యి మనం చేయాలనుకున్న పనులు మనం చేయలేము, మన సొంత పనులే మనం చేసుకోలేము. కాబట్టి ఏంటంటే తినండి, బాగా పని చేయండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి. థ్యాంక్ యూ. ఇదిగో చూడండి, ఇది విటమిన్ ఏ. ఫిష్, మీటు, అవకాడో, మ్యాంగో, పపాయ, క్యారెట్, పెప్పరు, స్వీట్ పొటాటో, ఆప్రికాట్, మిలన్స్, స్వాష్, పీచ్, బ్రాంకులు ఇవన్నీ తింటే మనకి విటమిన్ ఏ వస్తుంది. మన కంటి చూపు బాగుంటుంది. ఇది విటమిన్ బి అండి. విటమిన్ బి మిల్క్, చీజ్, ఎగ్స్, రెడ్ మీట్, చికెన్, ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, షెల్ ఫిష్, గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ తింటే మనకి విటమిన్ బి వస్తుందండి. విటమిన్ బి తినడం వల్ల బ్రెయిన్లో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి ఫంక్షనింగ్, బ్రెయిన్కి సంబంధించినవి అన్నీ వీటి ద్వారా, ఈ విటమిన్ ద్వారా మనము తింటే దాని బారిన పడకుండా ఉంటాము. బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు. ఇది బి కాంప్లెక్స్ అండి. ఇవి కూడా మంచి. ఇదిగోండి బ్రెయిన్కి సంబంధించిన బి కాంప్లెక్స్, విటమిన్ బి. ఇది విటమిన్ సి అండి. విటమిన్ సి వల్ల మనం ఏం చేస్తామంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. ఇదిగోండి ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ బాగుండడం వల్ల మనకి ఎటువంటి డిసీజెస్ వచ్చినా కూడా మనకి రికవరీ అవుతాయి విటమిన్ సి ఉంటే. ఇదిగోండి ఇవి కూడా విటమిన్ సి. మీరు చూసుకున్నట్లయితే ఫ్రూట్స్ ఉన్నాయి. విటమిన్ డి ఇవి తినటం వల్ల మన బోన్స్, టీత్, పళ్ళు, ఎముకలు గట్టిపడతాయండి. ఇవి వీటి ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.